మామిడిపల్లి గ్రామంలో సింపుల్ జీవితం సాగిపోతుంది. పంట పొలాలు, చెట్లు, చిలుకలు, పక్షులు, టెక్నాలజీ దూరంగా ఉన్న పెద్దవాళ్లతో నిండిన ఒక చిన్న గ్రామం. ఒక వేసవిలో రాజు తన అమ్మమ్మ సీతమ్మకి ఒక స్మార్ట్ ఫోన్ ఇచ్చాడు. అమ్మమ్మ ఆ స్మార్ట్ ఫోన్ను చూసి ఆశ్చర్యపోయింది. అమ్మమ్మ ఫోన్ని అంగీకరించి ఆ పరికరం గురించి విచారణ ప్రారంభించింది. ఇది టీవీలా లేదా రేడియోలా అని అడిగింది. తన కొత్త డివైస్ని అర్థం చేసుకోవడానికి ఉత్సాహంగా అమ్మమ్మ తన బగానే మొక్కలతో ఉన్న సూర్యకాంతితో ప్రకృతి పువ్వు ఫోటో తీసింది. తన ఫోన్లోని కెమెరా అడ్జస్ట్ చేసి అది ఎంతో ఆనందంగా ఉండింది. యూట్యూబ్ని కనుగొని అమ్మమ్మ ఆమె ప్రపంచాన్ని పాటలు, నవ్వులతో నింపింది. చెట్ల నీడలో కూర్చొని ఇయర్ఫోన్లతో పాటలు వినడంలో సంతోషాన్ని అనుభవించేది. ఆమె వంటింట్లో వంకాయ కూర తయారు చేస్తూ స్మార్ట్ ఫోన్తో తన వంటను వీడియోలో రికార్డ్ చేసింది. ఈ రోజు ప్రత్యేకమైన వంకాయ కూర అని చెప్పి వంటకాన్ని వీడియోలో చూపించడానికి ఆనందంగా చూస్తుంది. గ్రామంలోని ఇతర పెద్దవాళ్లు ఆమెను చూస్తూ ఆశ్చర్యపోయారు. ఇది ఏ మాంత్రికత అని అడిగారు. సీతమ్మ పరికరంను చూసి గ్రామం డిజిటల్ యుగానికి అడుగు పెట్టింది. మరికొంతమంది పెద్దవాళ్లు మొబైల్ ఫోన్లను కొనడానికి రెడీ అయ్యారు. అమ్మమ్మ వంకాయ కూర తయారు చేసి అది సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసినప్పుడు ఆ వీడియోకి 100 లైకులు వచ్చాయి. అమ్మమ్మ ఇప్పుడు గ్రామంలో స్టార్ అయింది. హలో గూగుల్, నువ్వు వినిపిస్తున్నావా అని అమ్మమ్మ గూగుల్తో మాట్లాడుతూ ఉండగా ఒక నోటిఫికేషన్ స్క్రీన్లో వస్తుంది. ఆమె అది చూసి మరింత ఆశ్చర్యపోతుంది. గ్రామంలో పెద్ద పండుగ జరిగి మన డిజిటల్ అమ్మమ్మ అనే బ్యానర్తో సీతమ్మను గార్లాండుతో స్వాగతించారు. ఆ సమయంలో అందరూ ఆమెకు అభినందనలు తెలియజేశారు. రాజు ఊరికి తిరిగి వచ్చాడు. అతను చూసినంతవరకు గ్రామం మొత్తం మొబైల్ ఫోన్లతో నిండిపోయింది. నీ ఇచ్చిన ఈ ఫోన్ వల్ల మా ఊరంతా డిజిటల్ అయిపోయింది అని అమ్మమ్మ గర్వంగా రాజుకు చెప్పింది. ఒక ఫోన్, ఒక అమ్మమ్మ, ఒక డిజిటల్ విప్లవం.